హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరిబిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జేనీ తల్లి డైరీ చదవటంలో తదేకంగా మునిగిపోయి బాహ్య ప్రపంచం సర్వదా మర్చిపోయినట్లుగా కూర్చుని ఉన్న జేనీ ఈ పిలుపుతో ఉలికిపడినట్లుగా తలెత్తి చూసింది. ఎదురుగా గుమ్మంలో కృష్ణ చైతన్య నిలబడి ఉన్నాడు. జేనీ రెప్పవాల్చకుండా అతన్నే చూస్తోంది. అదే విగ్రహం. గుమ్మానికి తల తగులుతుందేమో అన్నంత పొడవు, సన్నటి మీసం, తెల్లటి లాల్చీ మీద మెడలో పులిగోరు పతకం వేలాడుతున్న గొలుసు. ముమ్మూర్తులా తండ్రిని పోలి ఉన్నాడతను. జేనీ కళ్ళు తదేకంగా అతని మీదనే నిలిచినాయి. ఈ పూట ఒంట్లో ఎలా ఉంది? అతను లోపలికి వచ్చాడు. జేనీ బాగానే ఉన్నట్లు తల ఊపింది. ఇంకా అతన్ని చూస్తుంటే ఆ డైరీలో తల్లి వ్రాసిన వర్ణనలో నుంచి ప్రాణం పోసుకుని ఎదురుగా వచ్చి నిలబడ్డట్టే ఉన్నాడు. గతంలో సుదూర జ్ఞాపకాల మధ్య చిక్కిపోయిన జేనీ మనసు వర్తమానంలో అతన్ని చూసి సమన్వయపరుచుకోలేకపోతోంది. ఏమిటి చదువుతున్నావు? దగ్గరికి వస్తూ అడిగాడు. జేనీ చప్పున డైరీ వెనక్కు దాచుకుంది. అతను చిరునవ్వుతో అడిగాడు, నేను చూడకూడదా? జేనీ మాట్లాడలేదు. అతను అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. మందు వేసుకున్నావా? వేసుకున్నానన్నట్లు తల ఊపింది. అతను జేనీ మంచం పక్కన గాజు సీసాలో నీళ్లు పోసి పెట్టి వెంచిన అగ్నిపూలను చూశాడు. వాటిని మునివేళ్లతో తాకుతూ, ఇవంటే నీకిష్టమా? అడిగాడు. అవునన్నట్లు తల ఊపింది. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అక్కడి నుంచి నీకేమైనా తెచ్చిపెట్టాలా? వద్దు. అతను క్షణంసేపు ఏం మాట్లాడలేదు. ఆలోచనగా జేనీ వైపు చూశాడు. తర్వాత తగ్గుస్థాయిలో అన్నాడు, జేనీ, నేను నీతో ఒక మాట చెప్పడానికి వచ్చాను. ఏమిటి అన్నట్లు చూసింది. అతను డైరీ చూస్తూ అన్నాడు, ఈ జీవితం ఉందే, ఇది చాలా విచిత్రమైనది. ఒక మనిషితో ఇది ఎప్పుడూ అంతం అయిపోదు. మన జీవితం కూడా ఒక పుస్తకంలాగా ఎన్నో ప్రకరణమయంగా ఉంటుంది. దీనికి ప్రారంభం, ముగింపు ఉంది. కొన్ని పాత్రలు మన వెంట చివరి వరకు వస్తాయి, మరికొన్ని మధ్యలోనే పోతాయి. కృష్ణ చైతన్య చేత్తో మళ్ళీ ఆ ఎర్రటి పూలను తాకాడు. ప్రతి మనిషి జీవితము ఒక పుస్తకం అనుకుంటే కొన్ని పుస్తకాలు బాగున్నట్టే కొన్ని జీవితాలు బాగుంటాయి. కొన్ని బ్రతుకులు వ్రాయటం రాని రచయిత నవలల్లా చప్పచప్పగా ఉంటాయి. పుస్తకంలో పేజీలని మన వాళ్ళు తిప్పినట్టే రోజులు మన జీవితపు పుటల్ని తిప్పివేస్తాయి. అతను నిట్టూరుస్తూ లేచాడు. అతను ఇదంతా ఎందుకు చెబుతున్నాడో అర్థం కానట్లు చూడసాగింది. నాకు తెలుసు, నువ్వు చాలా బాధలో ఇక్కడికి వచ్చావు. నీకు ఇవ్వవలసిన ఆత్మీయత మేము ఇవ్వటం లేదేమోనని అనిపిస్తుంది. మా అమ్మ పాతకాలపు మనిషి. ఆవిడ అప్పటి ఆచారాలకి, సాంప్రదాయాలకి ప్రాణం ఇచ్చే వ్యక్తి. ఆవిడ చనువుగా నీతో మాట్లాడలేదన్న మాత్రాన నీ మీద అభిమానం లేదని అనుకోకు. నేను ఊరు వెళ్తున్నాను. అమ్మమ్మ ఉంది. నీకు ఏది కావాలన్నా నీలిని అడుగు, తెచ్చి ఇస్తుంది. జేనీ మాట్లాడలేదు. వింటూ కూర్చుంది. అతను వెళ్ళబోతూ ఆగి మృదువుగా అన్నాడు, నువ్విలా ఒంటరిగా కూర్చోకు జేనీ. పాత జ్ఞాపకాలు నీ మనసుని పాడు చేస్తాయి. జరిగినదంతా మర్చిపో. మేమంతా నీ వాళ్ళం. మా అందరితో కలిసి నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండు. కొద్ది రోజులకి నీకీ మొహమాటం పోతుంది. నువ్వు ఎంతసేపూ ఆ డైరీ ముందు పెట్టుకుని అతని జ్ఞాపకాలతోనే గడపకు. డాక్టర్ గారికి టైం దొరికినప్పుడల్లా వచ్చి నీ దగ్గర కూర్చోమని చెప్పాను. రిలాక్స్ దొరుకుతుంది. జేనీ, ఒంటరిగా గడపకు అని వెళ్ళిపోయాడు. అతన్నే చూస్తోంది. అదే విగ్రహం. జేనీ మళ్ళీ డైరీ తెరిచింది. నేను ఆ ఇంటి నుంచి 24 గంటల్లోగా నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవాలని నాకు హుకుం జారీ చేయబడింది. ఈ మాట ప్రసాద్తో చెబితే జరిగేదేమిటో నాకు తెలుసు. పద వెళదాం అంటూ నాతో బయలుదేరి వచ్చేస్తాడు. నేను కోరుకునేది అది కాదు. ఒకవేళ అతనికి చెప్పకుండా నేను వెళ్ళిపోతానో అనుకో. ముక్కుపచ్చలారని ఈ చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళి నేనేం చేయను? మంచం మీద జేనీ, బాబీ నిద్రపోతున్నారు.
వాళ్ళని తండ్రి లేని అనాథలుగా నేను ఊహించుకోలేకపోయాను. వాళ్ళకి కూడా నాలాగే దిక్కుముక్కు లేని స్థితి రాకూడదు అనిపించింది. ఈ విషయంలో ఏం చేయడానికి పాలుపోక నాలో నేను మదనపడసాగాను. ఇంతవరకు ఏ సమస్య వచ్చినా ప్రసాద్ నేను సంప్రదించుకుని మంచి చెడులు బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి రావడం నాకు అలవాటు. ఇప్పుడు ఈ విషయం నా ఒక్కదానికే పరిమితమైంది. నేను ఎప్పుడూ కిటికీ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని ఆ భవనం వైపే చూస్తూ ఉండేదాన్ని. నేనేం చేశాను? నన్నెందుకు వాళ్ళు లోపలికి రానిచ్చి తమలో కలుపుకోరు అనిపించేది. బయట జాతి వారిని ఆత్మీయంగా చేతులు చాచి దగ్గరకు తీసుకొని ఈ హిందూ మతం స్వార్థ చింతనకి నాకు ఆగ్రహం కలిగేది. నాకు 24 గంటలు గడువుంది. నేను వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మా భవిష్యత్తు ఎలా ఉండేదో. కానీ ఆ గడువు తీరక మునిపే ఆ తెల్లవారుజామున మా మామగారు మరణించారు. రోజూ కంటే ముందుగా ఆ భవనపు పెద్ద గేట్లు బార్లా తెరుచుకున్నాయి. బయట నుంచి కారులు లోపలికి దూసుకురాసాగాయి. వాటిల్లో నుంచి దిగిన మనుషులు హడావిడిగా ఆ భవనంలోకి వడివడిగా వెళ్ళసాగారు. 9 గంటలు అయ్యేసరికి ఆ భవనపు ఆవరణమంతా గుర్రపు బగ్గీలతో కార్లతో కిటకిటలాడిపోసాగింది. గేటు బయట ఊరి జనమంతా గుమిగూడారు. నౌకర్లంతా హడావిడిగా పరుగులు పెడుతున్నారు. జమీందారు గారు పోయారనే వార్త ఊరంతటా తెలిసిపోయినట్లుంది. రేడియో వార్తల్లో కూడా ఈ విషయం చెప్పారు. ప్రసాద్ గెస్ట్ హౌస్ తలుపులు లోపలికి మూసివేశాడు. మేరీ, పిల్లల్ని ఎటూ కదలనీయకు అన్నాడు. అందరూ ఆ భవనం లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. ప్రసాద్ మాత్రం వెళ్ళలేదు. మీరు ఇక్కడే ఉన్నారేమిటి? కనీసం మీ అమ్మగారి కోసమైనా వెళ్ళాలి కదా అన్నాను. వెళ్ళను మేరీ, వెళ్ళను. బ్రతికి ఉండగా ఆయన దగ్గర నుంచి నాకు క్షమార్పణ దొరకలేదు ప్రసాద్ కుమిలిపోతూ అన్నాడు. విశ్వం వచ్చాడు. విశ్వం నేను ప్రసాద్ని ఒప్పించలేకపోయాం. సకల రాజమర్యాదలతో ఆయన శవం బయలుదేర తీశారు. ఊరంతా కదిలి వచ్చింది. దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చారు. కానీ అదే ఆవరణలో ఉన్న ప్రసాద్ మాత్రం వెళ్ళలేకపోయాడు. ఇదేం చిత్రమో, ఇదేం పౌరుషమో నాకు అర్థం కాలేదు. దినవారాలు పూర్తయినాయి. సంతర్పణలు జరిగినాయి. దానాలు ఇచ్చారు. శ్రాద్ధకర్మలు చాలా ఘనంగా జరిగాయి. ప్రసాద్ నేను పిల్లలతో ఈ దేశం శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాం. కానీ ఆ కుటుంబానికి హితులు, బంధువులు, ఊరిలో పెద్దలు ప్రసాద్ వెళ్ళడానికి అంగీకరించలేదు. రాజేశ్వరి భర్త అయిన విరూపాక్షరాజా ఎంత కఠినుడో, అందరినీ ఎన్ని బాధలు పెడుతున్నాడో ప్రసాద్కి గోడుగా వినిపించుకున్నారు. నాన్నగారు మొదలు ఆగ్రహంతో మీకు అలా వ్రాసినా తర్వాత మిమ్మల్ని చూడాలని తపించారు బాబు, మాకు తెలుసు. ఈ విరూపాక్షరాజుగారు ఆయన గొంతు పెగలనీయలేదు. ఆయనకు ఒంట్లో బాగాలేదనే నెపంతో ఆయన చుట్టూ దడి కట్టేశారు అంటూ చెప్పారు. నాకున్నదే నువ్వు ఒక్కడివి, నన్ను వదిలేసి వెళ్తావా అంటూ తల్లి కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆస్తి వ్రాయించుకోవటంలో కూడా వీళ్ళు నాటకం చేశారు. మీరు లాయర్ని సంప్రదించండి అంటూ కొంతమంది అన్నారు. ఈ విధంగా అందరూ తలో రకంగా అనటంతో తాత్కాలికంగా మా ప్రయాణం వాయిదా పడింది. ఆ ఇంటి కోడల్ని అయిన నాకు, ఆ ఇంటి అల్లుడైన విరూపాక్షరాజాకి ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. నన్ను వెళ్ళగొట్టాలని అతను, ఉండి తీరాలని నేను పట్టుదలను పెంచుకున్నాం. ప్రసాద్కి తగాదాలు ఇష్టం లేదు. ఉన్న ఒక్క చెల్లెలితోనూ కక్ష పెంచుకోలేను అనేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఇది వరకు ఆ ఇంటి ఆవరణలో కార్లు, గుర్రపు బగ్గీలు వచ్చి ఆగితే సౌందర్య సదనంలోకి మనుషులు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా ఆ అలవాటు మారింది. వాళ్ళంతా ప్రసాద్ ఉంటున్న ఆ గెస్ట్ హౌస్లోకి రాసాగారు. విరూపాక్షరాజా అధికారంతో విసిగిపోయిన నౌకర్లు ప్రసాద్ పట్ల సుముఖం కాసాగారు. క్రమేపీ ఊరిలో కూడా విరూపాక్షరాజా పట్ల విముఖత స్పష్టంగా ప్రదర్శితం కాసాగింది. న్యాయంగా ప్రసాద్కు రావాల్సిన ఆస్తిని, అంతస్తుని అల్లుడుగా వచ్చి చేరి అతని గుప్పెట్లో పెట్టుకుని అనుభవిస్తున్నాడనే ఈసడింపు బాహాటంగా ప్రదర్శితం అవుతోంది. ఒకసారి నౌకర్ల వల్ల ఏం పొరపాటు జరిగిందో హంటర్తో ఆయన చల్మని కొట్టడం నేను కళ్ళారా చూశాను. ప్రసాద్ వెళ్ళి అతన్ని విడిపించాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ప్రసాద్ది సరళ స్వభావం. ఎప్పుడూ చుట్టూ 10 మంది స్నేహితులుండాలి. ఒక్కోసారి వేటకు వెళ్ళేవాడు.
అతను తుపాకీ పట్టడంలో సాటిలేని గురువుంది. ఒక్కోసారి ఇంట్లో గానా బజానా జరుగుతూ ఉండేది. మాకు ఆ ఊరిలో విశ్వం దేవుడు లాంటివాడు. రోజులు గడిచిన కొద్దీ నాలో జంకు పోసాగింది. నేను కొద్ది కొద్దిగా వచ్చిన తెలుగుని మరింత బాగా నేర్చుకున్నాను. ఆ తప్పుల తడకతోనే అందరితో మాట్లాడేదాన్ని. రోజూ సాయంత్రం వేళ షికారుకి వెళ్ళేదాన్ని. నాకు గుర్రపు స్వారీ వచ్చు. గుర్రం మీద ఎక్కి అడవిలో మిట్టపల్లాల్లో గుట్టల మీద గ్యాలప్ చేస్తుంటే నాకెంతో ఆనందంగా ఉండేది. ప్రసాద్ వేటకి వెళితే వెంట నేను వెళ్ళేదాన్ని. సాయంత్రం వేళల పనిమనిషిని తీసుకుని పొలాల వైపు షికారికి వెళ్ళేదాన్ని. ఇరుపక్కలా చెట్లు నిండిన ఆ కాలువగట్టు వెంట సాయంకాలపు నీరెండలో నడుస్తుంటే నాకెంతో ఆనందంగా ఉండేది. ఆ పచ్చని ప్రదేశం, గడ్డితో కప్పిన ఊరిళ్ళు, దూరంగా పొలాల్లో కూలీలు, చల్లటి గాలి ఇవన్నీ చూస్తుంటే నాకు ఇండియా భూతల స్వర్గంలా కనిపించేది. నేను ఆ పాకలలోకి వెళ్ళి ఆ పేదవాళ్లతో మాట్లాడేదాన్ని. వారిచ్చిన కొబ్బరి బోండాలు తాగేదాన్ని. ఒకసారి ఇలాగే వారితో నులక మంచం మీద కూర్చుని కబుర్లు చెబుతున్నాను. ఒక ముసలామె తన కొడుకుని గురించి చెబుతోంది. ప్రసాద్ అతనికి దేనికో సాయం చేశాడట. అది చెబుతోంది. నన్ను చీర కట్టుకోమని, నగలు పెట్టుకోమని చెప్పింది. ఇంతలో ఆ పక్క నుంచి గుర్రం వెళ్తున్న ధ్వని వినిపించింది. దానిమీద విరూపాక్షరాజు ఉన్నాడు. అతను ఒక్క క్షణంలో గుర్రం కళ్ళం బిగపట్టి అక్కడ జరుగుతున్నదేమిటో చూశాడు. అతని కోరచూపులు అక్కడ నులక మంచం మీద వాళ్లతో సమంగా కూర్చుని ఉన్న నన్ను ఎర్రగా చూసినాయి. మరుక్షణం వెళ్ళిపోయాడు. ఆయన చూపులు ఎందుకోగాని నాకు భయం అనిపించింది. నా భయం ఊరికే పోలేదు. మర్నాడు నాకు ఆతిథ్యం ఇచ్చిన ఆ పూరి గుడిసె కాలిపోయింది. వాళ్ళు నిలువ నీడ లేకుండా అయ్యారు. నా మీద ఈయనకి ఎందుకింత కక్ష అనుకునేదాన్ని. దానికి కారణం నాకు తెలిసింది. నన్ను ఎలాగైనా దూరం పంపేసి ప్రసాద్కి ఆయన దగ్గర బంధువుల్లో అమ్మాయినిచ్చి వివాహం చెయ్యాలని ఆయన కోరికే. కానీ ఆయన పన్నాగం నేను సాగనీయలేదు. ఆయన బెదిరింపులకి నేను లొంగిపోలేదు. నేను ఇక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాను. ఊరికే నామకా కాదు, ఆ ఇంటి కోడలిగా, ప్రసాద్ భార్యగా, అతనికి పిల్లల తల్లిగా, సర్వాధికారాలతో. ఇక మాటలతో పనిలేదని అతనికి తెలిసినట్లుంది. నన్ను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టలేని విరూపాక్షరాజా నన్ను ప్రాణాల కోసం వెంటాడసాగాడు. ఒకసారి గుర్రం మీద వెళ్తున్నాను. మరో 2 గుర్రాల మీద 2 వెంటపడ్డారు. నా గుర్రాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. ఎంతో కష్టం మీద తప్పించుకున్నాను. ఆ రోజు నా ప్రాణం పోవాల్సిందే. ఈ సంఘటన వినగానే ప్రసాద్ మళ్ళీ గుర్రం ఎక్కనీయలేదు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనీయలేదు. నేను పరదాచాటు స్త్రీగా గుమ్మనంగా ఉండనని, మగవాడిలా గుర్రాలెక్కి తిరుగుతానని, ఊరిలో అడ్డమైన వారందరితో మాట్లాడి ఆ ఇంటి పరువు ప్రతిష్టలని మంట కలుపుతున్నానని, నన్ను కాస్త అదుపులో పెట్టుకోవడం నేర్చుకోమని విరూపాక్షరాజు ప్రసాద్కి కబురు చేశాడు. ప్రసాద్ నవ్వి ఊరుకున్నాడు. అతను నా స్వేచ్ఛని అడ్డుగించలేదు. నా ప్రవర్తన గురించి ఆంక్షలేవీ పెట్టలేదు. ఊరికి దూరంగా అడవిలో ఒక సరస్సు ఉంది. వేసవి కాలంలో ఇక్కడికి రకరకాల పక్షులు వలస వస్తాయి. ఆ సరస్సు దగ్గర మాకు ఒక చిన్న అతిథి గృహం ఉంది. ఆ సరస్సులో షికారు చేసేటందుకు వీలుగా బోట్లు ఉన్నాయి. అవి చిన్నవి. ఎవరికి వారే చేత్తో నడుపుకుంటూ సరస్సులో విహారం చేయవచ్చు. నేను తరచుగా ఆ సరస్సు దగ్గరకు వెళ్ళేదాన్ని. ఈత నాకు ఒక పిచ్చి. ఎన్ని గంటలు నీళ్లలో ఉన్నా విసుగే రాదు. చుట్టూ కొండలు. వాటి మీద వేసవికాలం కావటం వల్ల విరగబూసిన ఎర్రటి పూల చెట్లు. ఆ పూలని ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారని ప్రసాద్ చెప్పాడు. ఆ పూల సోయగం ఏమని చెప్పను? ఎర్రటి నాల్కలు చాల్చిన అడవి మంటల్లా ఆ కొండలంతా వ్యాపించి ఉన్నాయి. అవి విరూపాక్షరాజా కోరచూపుల్లా ఎర్రగా ఉన్నాయి. జేనీకి ఆ పూలంటే ఇష్టం. ఆ పూలకి మారుగా జేనీని ఫ్లేమీ అని పిలిచేదాన్ని. చుట్టూ మంటలు వెలుగుతున్నట్లుగా ఉన్న ఆ చెట్లతో నిండిన కొండల మధ్య నీలపు రంగులో మెరుస్తున్న సరస్సు. ఆ సరస్సులో నీళ్లు అతి చల్లగా ఉంటాయి. ఆ నీళ్లలో ఈత కొడుతుంటే అద్భుతంగా ఉంటుంది. ఎన్ని గంటలు గడుస్తాయో ఇక నాకు ధ్యాసే ఉండదు. ఒకసారి సాయంత్రం వేళలో ఇలాగే ఈత కొడుతున్నాను.
నీళ్లలో అడుగు నుంచి హఠాత్తుగా నా కాలికి ఏదో పట్టుకుంది. నేను తప్పించుకోవడానికి కాళ్ళు విదిల్చాను. సాధ్యం కాలేదు. శరీరం వంచి చేత్తో తడిమి చూశాను. అది ఎవరిదో చెయ్యి. నేను కివ్వుమని పైకి లేవబోయాను. కానీ ఆ చెయ్యి నన్ను వదలలేదు. ఇంకా ఇంకా క్రిందకి లాగుతుంది. నేను పెనుగులాడాను. నా శరీరం నీళ్లలోకి దిగుతోంది. నాకు ఊపిరి బిగపట్టడం రాదు. శ్వాస తీసుకోలేక ఉక్కిరి బిక్కిరి అవసాగాను. ఆ చెయ్యి నన్ను నీళ్లలోకి అదిమి పెట్టాలని క్రిందకు లాగుతోంది. నేను ఎలాగో తప్పించుకుని పైకి తేలి మళ్లీ చెయ్యి పట్టి లాగటంతో క్రిందకు మునిగాను. ఆ క్షణంలో నాకు చావు సమీపించిందనే అనుకున్నాను. ఇంతలో అతిథి గృహం పైన వరండాలో నుంచి ప్రసాద్ పిలుపు వినిపించింది. మేరీ! అతని పిలుపు అతి ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో ఆ కొండలని తాకి అతి విచిత్రంగా ప్రతిధ్వనించింది. అడుక్కి నన్ను నిర్దయగా లాగుతున్న చెయ్యి హఠాత్తుగా వదిలేసింది. నేను పూల చెండులా పైకి తేలాను. నాలో ఇక ఈత కొట్టే శక్తి లేకుండా పోయింది. మేరీ! ప్రసాద్ పిలుపు మళ్లీ వినిపించింది. నేను శక్తి కీడదీసుకుని అతని పిలిపే ప్రాణవాయువు అయినట్లుగా బలం తెచ్చుకుని అతిథి గృహం వైపు ఈత కొడుతూ వెళ్ళసాగాను. క్షణంలో నాకు చావు తప్పింది. నాకు ఏడుపు వచ్చేస్తోంది. ఎట్లాగో ఒడ్డుకు చేరి తూలుతూ 2 అడుగులు వేశాను. ప్రసాద్ నన్ను పట్టుకున్నాడు. నేను అతన్ని కరుచుకుపోయాను. మేరీ! ఏమైంది? ఏమిటలా ఉన్నావు? ఏం లేదు. ఈ సరస్సులో మొసళ్ళు ఉన్నట్లున్నాయి. ఒకటి నన్ను ఇప్పుడు పట్టుకుంది. మొసళ్ళా? నాన్సెన్స్! నేనెప్పుడూ వినలేదే. ఈరోజు నా చేతిని వేలిని పట్టుకుంది. చూడు! చూపించాను. చెయ్యి మణికట్టు దగ్గర, కాలు మడమ దగ్గర ఎర్రగా కమిలి ఉంది. ప్రసాద్ నేను ముఖాలు చూసుకున్నాం. ప్రసాద్ వెనక్కి తిరిగి నీళ్లవైపు చూశాడు. సరస్సంతా నిశ్చలంగా ఉంది. దూరంగా అవతలి ఒడ్డు వైపుకి ఎవరో లోపల నుంచి వెళ్తున్నట్లుగా నీళ్ల చారికలుగా కదులుతున్నాయి. ప్రసాద్ కాటేజీ లోపలికి పరిగెత్తి తుపాకీ తెచ్చాడు. అతను వచ్చేసరికి ఒక నల్లటి వ్యక్తి ఒడ్డుకు ఎక్కి చెట్ల మధ్యకి మాయం అయ్యాడు. ఇంకెప్పుడు ఈ సరస్సులో ఒంటరిగా ఈతకి దిగకు అన్నాడు. నేను తల ఊపాను. నేను బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళాను. ఇద్దరం కాసేపటికి బయటకు వచ్చాం. చుట్టూ వెన్నెల పరుచుకుంటోంది. అతి నిశ్శబ్దంగా ఉన్న అడవి. మహాముని తపోనిష్టలో ఉన్నట్లుగా ఎక్కడా కదలిక లేనట్లుగా ఉంది. ప్రసాద్ నేను నిశ్శబ్దంగా నడుస్తున్నాం. మేరీ! ఇక్కడ గుడి ఉంది. వెళ్దాంరా అన్నాడు. ఇద్దరం ఏటవాలుగా పైకి ఉన్న కొండచర్య బాటపై నడిచి వెళ్ళాం. అక్కడ ఒక శివాలయం ఉంది. ఇద్దరం అందులోకి వెళ్ళాం. ప్రసాద్ గంటల కొద్దీ దండం పెట్టాడు. నన్ను కూడా పెట్టమన్నాడు. నేను పెడుతూ చూశాను. బోర్లించినట్లుగా ఉన్న ఒక నునుపైన రాయికి అడ్డంగా బూడిద రేఖలు పూశారు. మధ్యలో ఎర్రటి కుంకుమ బొట్టు ఉంది. ఆ అడవిలో ఆ గంట మోగిన శబ్దం విచిత్రంగా మారుమోగుతుంది. ప్రసాద్ నా భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని మరోసారి దండం పెట్టాడు. నేను కూడా చేతులు జోడించాను. ఆ దేవాలయం, ఆ రాయి, ఆ బూడిద రేఖలు అవేమిటో నాకు అర్థం కావు. నాకు అర్థమైంది ఒక్కటే. నా పక్కనున్న ప్రసాద్, అతనికి నా పట్ల ఉన్న అపారమైన ప్రేమ. నాకు వాళ్ళ ఆచారాలు, వాళ్ళ దేవుళ్ళు అర్థం కాకపోయినా పర్వాలేదు. అతని మనసు అర్థమైంది. అది చాలు. ఇద్దరం నడుచుకుంటూ ఆ కొండ నుంచి క్రిందకి దిగాం. ప్రసాద్ నేను లాయర్లను సంప్రదించాము. మా మామగారు యావదాస్తిని రాజేశ్వరి పెద్ద కొడుకైన కృష్ణ చైతన్య పేరిట వ్రాసినట్లుగా విల్లులో ఉన్నా అది ఆయన స్వతహా వ్రాసినది కాదని, అందులో విరూపాక్షరాజా గూడు పుఠానీ ఉందని, దానికి మేము కేసు పెట్టవచ్చనని లాయర్లు సలహా చెప్పారు. ప్రసాద్ ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. కోర్టులు దావాలు అంటే పెద్ద తలనొప్పి. అవి ఒక పట్టాన తేలే విషయాలు కావు. వంశప్రతిష్ఠ రచ్చకెక్కుతుంది. ఉన్న ఒక్కనొక్క చెల్లెలికి శాశ్వతంగా దూరం అవ్వాలి. ప్రసాద్ ఈ రసాభాసం లేకుండా మధ్య మార్గం చూడమన్నాడు. తండ్రి ఆస్తి వ్రాసిన వ్యక్తి పరాయివాడేం కాదు, తన ముద్దుల మేనల్లుడే. అతను పెరిగి పెద్దయిన తర్వాత జైనీని అతనికిచ్చి చేసి రాజేశ్వరి కూతురు భవానీని తన కొడుకు బాబీకి చేసుకుంటే సరిపోతుంది. ఆస్తి ఎటూ పోకుండా అన్నా చెల్లెలైన తమ ఇద్దరి పిల్లలకి దక్కుతుంది అంటూ తన అభిప్రాయం వెల్లడి చేశారు. మధ్యవర్తుల ద్వారా రాయబారాలు వెళ్ళినాయి. రాజేశ్వరి గాని విరూపాక్ష రాజా గాని ఈ సూచనకి అంగీకరించలేదు.
ఈ సంకరజాతి పిల్లలు మాకేం అవసరం లేదు అనే అవమానపూర్వకమైన సమాధానం చెప్పాడు. మేమెంత గుట్టుగా రాజీ పడాలని తాపత్రయం పడుతున్నామో వాళ్ళంత బెట్టుసరిగా మాట్లాడుతున్నారు. మేమంటే లక్ష్యం లేనట్లు సమాధానాలు చెబుతున్నారు. ఇక కోర్టులు దావాలు తప్పలేదు. సాక్ష్యాలన్నీ మాకు అనుకూలంగానే ఉన్నాయి. కేసు మేమే గెలుస్తామని మాకు నమ్మకంగా తెలుస్తోంది. మాకెంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆ ఇంటి ఆవరణలో గుర్రపు బగ్గీ కానీ కారు కానీ వచ్చి ఆగితే అందులో నుంచి దిగిన వ్యక్తులు మా అతిథి గృహంలోకే వస్తున్నారు. మమ్మల్ని వారి వారి ఇళ్ళకి టీకి భోజనాలకి పిలుస్తున్నారు. ఒకప్పుడు మమ్మల్ని వెలివేసి ఒంటరి వాళ్ళని చేసిన రాజేశ్వరి వాళ్లే ఇప్పుడు వెలిగా అయ్యారు. ఆ రోజు నేను ప్రసాద్ కొంతమంది స్నేహితులతో కలిసి వేటకు వెళ్ళడానికి సన్నద్ధం అవుతున్నాం. జీప్ సరంజామా అంతా సిద్ధం చేసుకుని మా కోసం ఎదురు చూస్తోంది. ప్రసాద్ తుపాకీ తుడుస్తున్నాడు. నేను అతనికి ఒక గజం ఎడంగా మోకాళ్ళ మీద కూర్చుని బాస్కెట్లో యాపిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు సర్దుతున్నాను. ప్రసాద్ ఏదో అంటున్నాడు. ఇంతలో హఠాత్తుగా తుపాకీ పేలింది. నేను తిరిగి చూసేసరికే ప్రసాద్ హాహాకారంతో మెలికలు తిరిగి నేల మీదకి ఒరిగాడు. నేను అక్కడికి పరిగెత్తి అతన్ని పట్టుకున్నాను. అతని కనుగుడ్లు బాధతో తిరిగినాయి. నేను చూస్తుండగానే అవి చలనం లేకుండా అయినాయి. తుపాకీ పేలిన శబ్దం, ప్రసాద్ హాహాకారాలు, నా అరుపులు వినగానే అందరూ పరిగెత్తుకు వచ్చారు. ప్రసాద్ని మంచం మీద పడుకోబెట్టాం. డాక్టర్ కోసం పరుగులు పెట్టారు. డాక్టర్ వచ్చాడు. కానీ నాకు అప్పటికే తెలిసిపోయింది. ప్రసాద్ శరీరంలో ప్రాణం లేదని. తానులా కూర్చున్నాను. నాకు స్పర్శాజ్ఞానం పోయినట్లుగా ఉంది. ఎవరెవరు వస్తున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియనట్లుగా నా మెదడు మొద్దుబారిపోయింది. విశ్వం వచ్చాడు. అతను నాకేదో ఇంజెక్షన్ ఇచ్చాడు. నన్ను బలవంతంగా పడుకోబెట్టాడు. పనిమనిషి లక్ష్మి కన్నతల్లిలా నా మంచం దగ్గరే ఉంది. నేను ఇంకా అలాగే శూన్యంలోకి చూస్తున్నాను. ప్రసాద్ చనిపోయాడు. నేనింకా ఎందుకిలా బ్రతికున్నానో నాకు అర్థం కావటం లేదు. విశ్వం ధైర్యం చెప్పాడు. జేనీని బాబీని తీసుకువచ్చి నా పక్కలో కూలవేశాడు. వాళ్ళ కోసం నేను బ్రతికి తీరాలని అన్నాడు. వాళ్ళని అనాథలు చెయ్యవద్దని బ్రతిమిలాడాడు. పిల్లల బిక్కముఖాలు నాలో ప్రాణం తెప్పించినాయి. నేను లేచి కూర్చుని లక్ష్మి ఇచ్చిన జావ తాగేట్టు చేసినాయి. ప్రసాద్ చేతిలో తుపాకీ ఉన్నమాట నిజమే. ప్రసాద్ పోయిన తరువాత ఆ తుపాకీలో గుళ్ళు తగ్గిన మాట నిజమే. కానీ ప్రసాద్ శరీరంలో దొరికిన తుపాకీ గుళ్ళు దూరం నుంచి వేగంగా వచ్చి తగిలినట్లుగా ఉన్నాయి. ప్రసాద్ని ఎవరో సందర్భం చూసుకుని అతి చాకచక్యంగా హత్య చేశారు. నేను కేసు పెడతానని అన్నాను. ప్రసాద్ పోయినప్పుడు క్రింద పడిన తుపాకీని ఆ సందడి సమయంలో ఎవరో తీసి దూరంగా ఉన్న అల్మరాలో పెట్టారు. అది ఎవరైంది తెలియడం లేదు. అసలు ప్రసాద్కి ఈ ప్రమాదం జరగగానే విశ్వానికి కబురు వెళ్లకుండా మరో డాక్టర్ ఎందుకు రావాలి? నేను ఈ రహస్యం బయటకు లాగుతానని, కోర్టుకు ఎక్కుతానని ఆవేశపడ్డాను. విశ్వం నన్ను శాంతపరిచాడు. మేరీ, నీకు 2 పిల్లలు ఉన్నారు. చచ్చిపోయిన ప్రసాద్ కంటే బ్రతికి ఉన్న వీళ్ల భవిష్యత్తు నీకు ముఖ్యం. జరిగిందేదో జరిగింది. నువ్వేం చేసినా ప్రసాద్ తిరిగి రాడు. నువ్వు పిల్లల్ని తీసుకుని మీ దేశం వెళ్ళిపో అన్నాడు. నేనా? నా కంఠంలో ఊపిరి ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళను. ప్రసాద్ని హత్య చేసిన వాళ్ళని నేను వదలను అన్నాను ఆవేశంగా. మేరీ, నీ గురించి పిల్లల గురించి దూరం ఆలోచించి ఈ సలహా చెబుతున్నాను. నా మాట విను. నువ్వు ఎవరిని ఏమి చెయ్యలేవు. ఇక్కడ నువ్వు ఉండి ఇదంతా బయటకు తెచ్చిన కొద్దీ నీకు నీ పిల్లలకి ఆపద తప్ప మరేమీ ఉండదు అన్నాడు. నువ్వు భయపడుతున్నది మా గురించా నీ గురించా అన్నాను. మీ గురించే, ముఖ్యంగా వీళ్ళ భవిష్యత్తు గురించి అంటూ విశ్వం ఒడిలో జేనీ తల మీద చెయ్యి వేసి బాబీని దగ్గరకు తీసుకున్నాడు. నేను విశ్వం మాటలు వినలేదు, లక్ష్య పెట్టలేదు. నా ప్రియాతి ప్రియమైన భర్త పోయిన దుఃఖంలో ఉన్న నేను అతన్ని ఎవరో హత్య చేశారని నమ్మకంగా తెలుసుకుని ఉతకత ఉడుకుతూ పగలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఆవేశపడిపోతున్న నేను ఆప్తమిత్రుడైన ప్రియబంధువైన విశ్వం మాటలు తలకి ఎక్కించుకోలేదు. నా ప్రాణం పణం పెట్టైనా సరే నా భర్త మృత్యువుకి కారణమైన కిరాతకుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించింది. నేను ఉండటానికే నిశ్చయించుకున్నాను. రోజులు గడుస్తున్నాయి. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది.
నన్ను ఈ దేశం నుంచి మర్యాదగా వెళ్ళిపోమ్మని అన్యాపదేశంగా ఆదేశాలు అందాయి. నేను వెళ్ళను. నా పిల్లల స్వస్థలం ఇది. ఇక్కడ ఉండడానికి ఈ ఇంటి కోడలిగా నాకు అధికారాలు ఉన్నాయి అని మొండిగా తిరస్కరించాను. నేను విశ్వంతో సంప్రదించి లాయర్ని పెట్టుకున్నాను. ఆ రోజు సాయంత్రం కుర్చీలో కూర్చుని ఉన్నాను నేను. కుక్క అరుపు వినిపించింది. బూట్ల శబ్దం టక్ టక్ మని వినిపించింది. విరూపాక్షరాజా గదిలోకి వచ్చాడు. ఈసారి అతన్ని చూస్తే నాకేం భయమేమీ వేయలేదు. నేను కుర్చీలో నుంచి లేవలేదు. అతన్ని కూర్చోమని మర్యాదలు చెయ్యలేదు. అతను ఒక్క నిమిషం నిలబడ్డాడు. నేను తలెత్తి చూశాను. అతని పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు ఉంది. అతను వేసుకున్న తెల్లటి సిల్కు లాల్చి లైట్లు వెలుతురులో నునువుగా నిగనిగలాడుతోంది. మెడలో గుండెల దగ్గర వేలాడుతున్న పులిగోళ్ల పతకంలో వజ్రాలు దగదగా మెరుస్తున్నాయి. అతని చూపులు పులిగోళ్లలా వాడిగా ఉన్నాయి. పాపం, చాలా కష్టం వచ్చినట్లుంది అన్నాడు. ఆ మాటలో విరుపు ఉంది, అహం ఉంది, వాడి అయిన అవమానం ఉంది. నేను తల తిప్పుకున్నాను. రోషం అదిమి పెడుతున్న కంఠంతో అన్నాను. నాకు కష్టం కలిగించిన వారు ఎప్పటికైనా రెట్టింపు బాధపడతారు. నేను వాళ్ళని వదలను. అంటే ఏ మనిషైనా హంతకుడుగా ఎక్కువ కాలం దాక్కోలేడు. ఏదో ఒకనాటికి అతని బండారం బద్దలవుతుంది. నా భర్తని చంపిన హంతకుడెవరో ఉరికమ్మం ఎక్కిన నాడుగాని నేను కంటి నిండా నిద్రపోను. కుర్చీలో నుంచి లేస్తూ అన్నాను. అబ్బో, నీకు చాలా ఆలోచనలు ఉన్నాయే. అతను నన్ను ఎగాదిగా చూశాడు. పట్టుకుంటే పిడికెడు లేవుగాని నీ బుర్ర మాత్రం అమోఘం. షటప్. అతను నవ్వసాగాడు. గెటౌట్ అరిచాను. కుక్క బౌబౌమంటూ నా మీదకి లేచింది. నేను వెనక్కి తగ్గాను. అతను మరింత విరగబడి నవ్వసాగాడు. నవ్వుతూనే కుక్కని నా మీదకు వదిలినట్టే వదిలి మళ్లీ గొలుసు దగ్గరకు లాక్కుని వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. నాకు చెమటలు పోశాయి. కాస్త ఉంటే ఆ కుక్క నా మీద పడి నన్ను పీకి ఉండేది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.